కుమార్ గారి మంచి యాక్టర్. కాజల్ తను కూడా రాక ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసింది. ప్లస్ రివీల్ చేయకూడదు, ప్రభాస్ గారు ఈ సినిమాలో 20 to 30 minutes సెకండ్ హాఫ్లో వస్తారు అంతే, అది కూడా 15 minutes తర్వాత. ఆయనను చూపించే వరకు చూపించారు. ఆ సినిమా ఆయన చూపించేంతసేపు చాలామందికి ఒక ఎలా ఉందంటే ఫుల్ ఎనర్జెటిక్ అనమాట. స్క్రీన్ మొత్తము ఒక విజిల్స్ కానివ్వండి, పేపర్స్ కానివ్వండి. ఫస్ట్ హాఫ్లో విష్ణు గారిని చేసేటప్పుడు ప్రతి లవ్ ట్రాక్స్ కానివ్వండి, ప్రతి సీన్స్ కానివ్వండి, వాళ్ళు ఏం రాసుకున్నారో, వాళ్ళు ఏం చూపించారు. ఇంకోటండి, శ్రీకాళహస్తిలో ప్రధాన అర్చకులు నేను అక్కడి వరకు వినిపించే వరకు నేను చెప్తాను. నేను వెళ్ళొచ్చా మొన్న రీసెంట్గా చెప్తున్నా, శ్రీకాళహస్తిలో ప్రధాన అర్చకులు కానీ ప్రతి ఒక్కటి విషయం తెలుసుకొని మేము ఈ సినిమా మేము రాసుకున్నామని ఆయనే చెప్పారు. కానీ మీరు ఎక్కడ చూపించారని నాకు అర్థం కావట్లేదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుని కూడా చెప్తున్నాను, నేను అన్ని టెంపుల్స్ తిరుగుతానని కాదని ఇట్లా, కానీ దేవుణ్ణి మాత్రం కించపరిచి చూపిస్తున్నాను. నిన్న హిందూ సంఘాల వాళ్ళు చాలామంది కూడా ఈ సినిమాని ఆపడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ మీరు ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లస్ ప్రభాస్ రోల్ మాత్రం చాలా హైలైట్గా చూపించారు. ఎందుకనంటే ఆయన ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టేసాను, ఆయన రోల్ యాజ్ అ రుద్ర క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ విత్ ఎలివేషన్. బీజిఎం మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా చూపించారు. ఎందుకంటే ప్రాణం పోసారు సెకండ్ హాఫ్లో అని చెప్పాలా. ప్రభాస్ గారు ఎక్కడున్నా కూడా మీరు ప్రెస్ మీట్లో కానివ్వండి, సక్సెస్ మీట్లో కానివ్వండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మీరు ఎక్కడ రాకపోయినా కూడా మీ క్రేజ్ అలా అంటే మీరు సినిమా లేట్ అయినా చేయొచ్చేమో, కానీ ఫ్యాన్స్ మాత్రం మీకోసం ఎప్పుడు కూడా, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఆయన మీద కూడా కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసి చాలా వరకు ఉంది. ఈ సోషల్ మీడియాలో పొద్దున్న చూడండి, ప్రభాస్ కోసమే సినిమా రండి అంటే అది కాదండి. యాజ్ ఎ మూవీ లవర్గా నేను చెప్తున్నాను, సినిమా కోసం రండి, ఫుల్ లెంత్ చూడండి, అసలు ఏంటి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మీరు కూడా క్యాచ్ చేయండి. ఈ లీగల్ నోటీసులు ప్లస్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లేకపోతే సినిమా లేదండి. ఫ్యాన్సే ఇంతమంది పొద్దున్నే వచ్చి 7 గంటలకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఇదే పనిగా కేవలం ఇంతమంది రావడానికి తెలుగు స్టేట్స్లో ప్రతి థియేటర్లో హంగామా ఉందనంటే మెయిన్ ఎస్పెషల్లీ ప్రభాసే. నేను ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా కూడా ప్రభాస్ని ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన ప్రతి సినిమాకి ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. మీరు బాహుబలి కానివ్వండి, ప్రతి సినిమా చూడండి, రాజాశ్యామ్ కానివ్వండి, ప్రతి సినిమా కూడా ప్రతిదీ ఎక్స్పెక్టేషన్. ఈవెన్ రాజాశ్యామ్ చిన్న గ్లిమ్స్ కోసమైనా కూడా ఎంతమంది ఎగబడి చూస్తారు, మిలియన్స్లలో ఉంది. ఈరోజు అలాంటి సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈరోజు మెయిన్ ఈ సినిమాకి రావడానికి ప్రభాస్ కోసమే వచ్చారు. ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. ఈ సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళకు కూడా నేను ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు ఈ సినిమాని కొంచెం ఫస్ట్ హాఫ్లోగా మెయిన్ సీన్స్ కొంచెం ట్రిమ్ చేయండి. సెకండ్ హాఫ్ మాత్రం ట్రిమ్ చేయకండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ మెయిన్ ప్రభాస్ గారి కానీ క్లైమాక్స్ వరకు కొన్ని సీన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అవన్నీ తీసేస్తే కూడా చాలా కష్టమైపోతుంది. కాబట్టి నేను ఫ్యాన్స్కి ఎస్పెషల్ ఇదే మెయిన్ చెప్తున్నా, దయచేసి కూడా సినిమా బాగాలేదని చెప్పేసి ఎవరు పడితే వాడు రాత్రిపూట చూసేసి యూట్యూబ్లలో లింకులు పెట్టేసి చూడమని చెప్పకండి. ఎందుకనంటే విష్ణు గారు యాజ్ అ ప్రొడ్యూసర్గా కమ్ హీరోగా కష్టపడి చేస్తుండొచ్చు, ఆయన బడ్జెట్ ఎక్కువ పెట్టారు. అలాగే 100 కోట్లు సార్, అది సెకండ్ ఆప్షన్, దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకనంటే ట్రోల్స్ చాలా జరుగుతున్నాయి, కలెక్షన్స్ కూడా 100 కోట్ల బడ్జెట్ ఎలా అని చెప్తున్నాను అంటున్నారు. మీరు ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడండి. ముంబైలో వర్క్ జరిగినట్టుంది, ఇది ఎస్పెషల్లీ సీజీ వర్క్ కంప్లీట్ ముంబైలో జరిగినట్టుంది. ఎందుకంటే హరిహర వీరమల్ కూడా ఈ మధ్య సీజీ అంతా అక్కడే జరుగుతుందని తెలిసింది కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. వాళ్ళు చూపించేటప్పుడు మనకి రైట్ సైడ్లో CGI అని చూపిస్తారు. CGI అని అంటే దాంట్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ గ్రాఫిక్సే ఉంటాయి, యానిమేటెడ్ సీన్స్ మాత్రమే ఉంటాయి. అది బై హ్యాండ్ ఎవరు చేయరు. ఎందుకంటే సిస్టంలో చేసేటప్పుడు ప్రతి ఫ్రేమ్, ఎందుకంటే నేను కూడా మల్టీమీడియా చేసా కాబట్టి చెప్తున్నా, ఆషామాషిగా కూర్చున్నాం కదా నాకు వచ్చేసింది కదా అని చేసుకుంటూ పోతుంటే అది కరెక్ట్ కాదండి. నేను మూవీ లవర్గా చెప్తున్నాను, మల్టీమీడియా చేసిన వాళ్ళు కూడా బాగుందని గుడ్డిగా చెప్పేకండి. సినిమాలో చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. CG కూడా సరిగ్గా చేయలేదండి, VFX కూడా. ఈ సినిమా ఓవరాల్ యావరేజ్ అండి. థ్యాంక్ యూ. అసలు యాక్చువల్లీ